ప్రైజ్ ది లార్డ్. ప్రతివారం శాంతి టీవీ పరిచర్య ద్వారా యేసే రక్షకుడని విశ్వసిస్తున్న క్రీస్తు బిడ్డలైనటువంటి మీకందరికీ లార్డ్ జీసస్ క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రభువు నామములో వందనములు తెలియజేయుచున్నాము. లార్డ్ జీసస్ క్రైస్ట్ సంస్థ వ్యవస్థాపకులైన మా నాన్నగారికి దేవునిచ్చిన కృపను బట్టి మేమెంతో సంతోషిస్తున్నాము. ఇప్పుడు దైవజనులు వాక్య పరిచర్య చేసెదరు. ప్రార్థనాపూర్వకముగా ఆలకించుదాం. మా కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట హృదయాభివందనాలు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 6వ వచనం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి వాళ్ళు అడుగుతున్న మాట, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఎవరంట వాళ్ళు? పౌలు శిలలు. పౌలు శిలలు ఏం చేశారు? భూలోకాన్ని తలక్రిందులు చేసినటువంటి మహాయోధులు, మహావీరులు, గొప్పవాళ్ళు. ఏం చేశారంట వాళ్ళు? వాళ్ళు వచ్చేసరికి అంటున్నారు, భూలోకమును తలక్రిందులు చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. భూలోకాన్నే తలక్రిందులు చేశారు అనగా ఉల్టా పల్టా అయిపోయింది. ఊహించింది ఒకటి, జరుగుతుంది మరొకటి. మనుషులు అనుకుంటుంది ఒకటి, మనుషులు అనుకొననిది జరుగుతూ ఉన్నది. ఏమనుకున్నారు? ఏం జరగట్లేదు. ఏమనుకున్నారో తెలుసా? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలను సమాధి చేయాలనుకున్నారు. సమాధి చేయాలని చెప్పి అక్కడున్న ప్రజలందరూ, అక్కడున్న సైనికులు, అక్కడున్న అధిపతులు అందరూ కలిసి కుట్ర పన్నారు. ఈ సత్యాన్ని ఆపాలి. యేసు పునరుద్ధానుడయ్యాడన్న సంగతిని ప్రపంచంలో కని విని ఎరుగునటువంటి సంగతి. ఒక మనిషి చనిపోయి తిరిగి లేచాడంట. ఒక మనిషి తాను చెప్పినట్లుగా చనిపోయి తిరిగి లేచాడంట. బ్రతికున్న రోజుల్లో చెప్పాడు, ఇదిగో 3వ రోజున నేను తిరిగి లెగుస్తాను. 3వ రోజున నేను ప్రపంచానికి పునర్జన్మను అందిస్తాను. 3వ రోజున నా పునరుద్ధానం ప్రపంచానికి ఒక పండుగ. నా పునరుద్ధానం ద్వారా ప్రపంచ ప్రజలందరికీ రక్షణ. నా పునరుద్ధానం ద్వారా ప్రపంచ ప్రజలందరికీ పరలోకమని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు ఆనాటి సమాజం దాన్ని కప్పివేయాలని చూసి ఏమంటున్నారు? కుట్రలు పన్నుతున్నారు. అబద్ధ సాక్ష్యాలు చెప్పించాలనుకున్నారు. జనాలను పిలిపించారు, ద్రవ్యాన్ని ఇచ్చారు, లంచాలనిచ్చి కానుకలనిచ్చి అంటున్నారు, మీరు అబద్ధ సాక్ష్యం చెప్పండి, యేసుక్రీస్తు తిరిగి లేచాడని జనాలు నమ్మకుండా ఉండేటట్లుగా మీరు ఏం చేస్తారో మాకు తెలీదు, మీరు మాత్రం ఒక అబద్ధాన్ని సమాజంలోకి తీసుకుని వెళ్ళాలని ఆజ్ఞాపించారు. ఎప్పటికైనా నిజం నిజమే. ఎప్పటికైనా నిజం నిప్పు లాంటిది. నిప్పు కొంచెం ఉన్నా కానీ అడవి మొత్తాన్ని ఎలా అయితే తగలపెడుతుందో అలాంటి సత్యం ఉన్నటువంటి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం ప్రపంచం అంతా పాకటం ప్రారంభించిన తర్వాత అంటున్నారు, ఇదిగో యేసు నామమును బట్టి ఎవరో వాక్యం చెప్పకూడదు. యేసుక్రీస్తు నామాన్ని ఎవరు ఉచ్చరించకూడదు. యేసు నామాన్ని బట్టి ఎవరైతే చెబుతారో వాళ్ళకి మరణ దండన. చంపేయండి. యేసు మాట చెబితే చంపేయండి. యేసు పేరెత్తితే చంపేయండి. యేసు శిష్యులు ఎవరైతే ఉన్నారో చంపేయండి. యేసు ఏ వాక్యాన్నైతే బోధించి ప్రపంచ ప్రజలకు తెలియచేయమని చెప్పాడో ఆ వాక్యం సమాజంలోకి వెళ్ళనీయకుండా స్టార్టింగ్లోనే అంతం చేసేయండి. మొగ్గ దశలోనే యేసుక్రీస్తు మాటలకు సమాధి పలకాలి. యేసంటే ఎవరో సమాజానికి తెలియనీయకూడదు. యేసంటే ఎవరో ప్రపంచ ప్రజలకు తెలియనీయకూడదు. ప్రస్తుతానికి ఇశ్రాయేలు దేశంలో అప్పటి పరిస్థితుల్లో అక్కడ మాత్రమే యేసు గురించిన మాట తెలుసు కదా. ఈ మాటలు భారతదేశానికి వెళితే, ఈ మాటలు ఆఫ్రికాకి వెళితే, ఈ మాటలు అండమాన్కి వెళితే, ఈ మాటలు ఆస్ట్రేలియాకి వెళితే, ఈ మాటలు అమెరికాకి వెళితే వాళ్ళందరూ కూడా యేసుని నమ్ముతారు. ఎందుకంటే యేసు మాటల్లో సత్యం. యేసు జీవితంలో నిత్యజీవం ఉంది. యేసుని నమ్మితే నిత్యజీవం ఉంది. పునరుద్ధానుడైన యేసుని ప్రకటించకూడదని చెప్పి ఆజ్ఞలు జారీ చేస్తున్నటువంటి క్రైస్తవ్యం ప్రారంభమైన తొలినాళ్ళలో వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? వాక్యాన్ని బంధించాలి. ఎలాంటి పరిస్థితులైనా కానీ యేసుని గురించినటువంటి వాక్యాన్ని బంధించేయాలి. అక్కడితో ఆపివేయాలి. ఆపివేయాలంటే ఏం చేయాలి? కఠినమైన రూల్స్, కఠినమైనటువంటి ఆజ్ఞలను జారీ చేశారు. ఎలా జారీ చేశారో బైబిల్ గ్రంథంలో నుంచి చదువుదాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 16వ వచనం. ఈ మనుషులు మనమేమి చేయుదము?
వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. యేసు మరణం గురించి చెప్తున్నటువంటి మాట 17వ వచనం. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలెనని చెప్పుకునిరి. ఏమంటున్నారు? బెదిరించడం ప్రారంభిస్తున్నారు. యేసు గురించి మాట్లాడకూడదు, యేసు నామాన్ని ఉచ్చరించకూడదు, యేసు మాటలు ఎవరో పలుకకూడదు అని చెప్పి బెదిరించాలని చెప్పి సమాజంలో క్రైస్తవ్యం ప్రారంభమైన తొలి దినాలలోనే ఆరంభమైందండి. ఈరోజు ప్రపంచ పరిస్థితులు చూస్తూ ఉంటే ఇరాన్లో, ఇరాక్లో అనేక మంది క్రైస్తవులను యేసు పేరు చెబుతున్నందుకు హింసిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే చూశారు, న్యూస్ పేపర్లో, టీవీలలో ఎంతమంది క్రైస్తవులు హతసాక్షులుగా మారిపోయారు. ఒరిస్సాలో చూస్తే ఎంతమంది క్రైస్తవులు హతసాక్షులుగా మారిపోయారు. భారతదేశంలో ఉన్న పరిస్థితులన్నీ మనం చూసుకుంటూ ఉంటే అన్ని మతాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకుంటూనే క్రైస్తవ్యం అనే పేరుతో యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్న వాళ్ళ పట్ల జరుగుతున్నటువంటి ఘోరాలు ఏంటి? పాస్టర్లను చంపటం ఏంటి? దైవజనుల మీద జరుగుతున్నటువంటి కుట్రలేంటి? క్రైస్తవుల మీద జరుగుతున్న కుట్రలేంటి? అది ఈరోజు ప్రారంభమైంది కాదు, మొదటి శతాబ్దంలోనే ప్రారంభమైనటువంటి మాట అది. అందుకే అంటున్నారు, బెదిరించండి, బెదిరించండి, యేసుని గురించి చెప్పకూడదని చెప్పి బెదిరించండి, అవసరమైతే చట్టాలు తెండని చెప్పి ఆ రోజు వాళ్ళు పలుకుతున్నటువంటి మాటలు. ఇలా పలుకుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందో బైబిల్లో నుంచి చదువుతాం. ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాటలాడకూడదని మనం వారిని బెదురు పెట్టవలెనని చెప్పుకొనిరి. 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమునో మాటలాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. ఆజ్ఞ జారీ అయిపోయింది. ఏమని? నీవు క్రిస్టియన్వా? సైలెంట్గా ఉండు. యేసుని నమ్మావా? సైలెంట్గా ఉండు. యేసుని గురించి చెప్తావా? చెప్పకూడదు. యేసుని గురించి మాట్లాడకూడదు, యేసుని గురించి చెప్పకూడదు, యేసు మాట నేను ధ్యానం చేయకూడదని చెప్పి రూల్స్ జారీ అయిపోయినాయి. ఎవరో అధికారులు జారీ చేశారు. అధికారులు జారీ చేస్తే ఏమంటున్నారో తెలుసా? మమ్మల్ని బంధిస్తారా? చెరసాలలో వేస్తారా? కొడతారా? చంపుతారా? ఏం చేస్తారు? యేసుని గురించి చెప్పటం ఖాయం. యేసు మాటలు సమాజానికి తెలియచేయటం ఖాయం. ఏ వాక్యానైతే యేసుక్రీస్తు మాకు చెప్పాడో, ఏ వాక్యానైతే యేసుక్రీస్తు మాకు నేర్పించాడో, ఏ వాక్యానైతే 3.5 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు దగ్గరుంచి బోధించి ఈ వాక్యాన్ని, ఈ సత్యాన్ని సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ప్రకటించండి, ఈ సువార్తను ప్రకటించండి, ఈ వాక్యాన్ని ప్రకటించండి అని యేసుక్రీస్తు చెప్పాడో, ఆ మాటలను నేర్చుకున్నటువంటి మేము ఎలా సైలెంట్గా ఉండగలం? బెదిరిస్తున్నారా? కొడతారా? తిడతారా? ఏం చేస్తారని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్నప్పుడు ఏమనన్నారో బైబిల్ గ్రంథంలో నుంచి చదువుతాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారి చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? ఎవరి మాట వినటం ముఖ్యం? మీ మాటలు విని మీతో మంచితనంగా మేము జీవించడం న్యాయమా, లేకపోతే దేవుని మాట వినటం న్యాయమా? మీరే చెప్పండి. దేవుని మాట వింటే నిత్య జీవం. మీ మాట వింటే 4 రోజులు ఈ భూమి మీద సుఖంగా ఉండటానికి మీరు ఇచ్చే చిన్న ఆఫర్ వద్దు మాకు. దేవుని మాటే వినుట న్యాయం కదా అని చెప్పి వాళ్ళు ఎంత కఠినంగా చెప్తున్నారో బైబిల్ గ్రంథంలోంచి మనం చదువుతున్నాం. పేతురు, యోహాను నిలబడి అంటున్నారు, దేవుని మాటలు వినాలి కదా, దేవుని మాట వింటూ న్యాయమా? మీ మాటలు వింటూ న్యాయమా? మీరు ఆజ్ఞాపించినా కానీ యేసు మాటలు చెప్పవద్దని చెప్పకుండా ఎలా ఉంటాం? కన్న వాటిని, విన్న వాటిని మా కళ్ళతో చూసామే. యేసు అనేక మందిని బాగుపరిచారే, చూసాం కదా, ఎలా చెప్పకుండా ఉంటాం? అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 20వ వచనం. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఏమని చెప్పారు? మేము వాటిని చెప్పకుండా ఉండలేము. యేసుక్రీస్తు వారు ఏ ఏ అద్భుతాలు అయితే చేశాడో వాటిని చెప్పకుండా ఉండలేము. చనిపోయిన వాళ్ళని లేపాడే, చెప్పకుండా ఉండలేము. యేసుక్రీస్తు పుట్టి గుడ్డివాడని లేపాడే, చెప్పకుండా ఉండలేము. యేసుక్రీస్తు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని, యేసుక్రీస్తు పలికిన ప్రతి మాటను సమాజానికి తెలియచేస్తాం, ఖచ్చితంగా తెలియచేస్తాం. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి పేతురు, యోహాను ఎంత కఠినంగా మాట్లాడుతున్నారో ఆలోచించండి. అనగా మనుషులను బంధించాలని ట్రై చేస్తున్నారు. తోటి మనుషులు వాక్యాన్ని వాళ్ళు బంధించాలని చెప్పి ట్రై చేస్తున్నారు. వాక్యం చెప్పకూడదని చెప్తూ ఉంటే వాక్యాన్ని చెప్పకుండా మేము ఉండలేం. వాక్యాన్ని చెబుతాం. వాక్యం చెప్పటమే మా ధ్యేయం. సువార్తను ప్రకటించని ఎడలా నాకు శ్రమ,
సువార్తను ప్రకటించకపోతే శ్రమ. మీరు ప్రకటిస్తే శ్రమ అంటారేంటి? ప్రకటిస్తే కొడతామంటారేంటి? ప్రకటిస్తే చంపుతామంటారేంటి? బెదిరిస్తున్నారా? వాక్యాన్ని ప్రకటించకపోతే శ్రమ. వాక్యాన్ని ప్రకటిస్తే కాదు, ప్రకటిస్తే శ్రమని మీరు అనుకుంటున్నారని చెప్పి ఆనాటి దైవజనులు, ఆది సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులు ప్రాణాలనైనా అర్పించడానికి సిద్ధపడ్డారు. దేనికోసమో తెలుసా? వాక్యాన్ని ప్రకటించడానికి. అందుకే వాళ్ళు అంటున్నారు, నేను బంధింపబడినా పర్లేదు, దేవుని వాక్యం మాత్రం ఎక్కడా బంధింపబడటానికి వీల్లేదు. దేవుని మాటలు వెళ్ళిపోవాలి, సమాజంలోకి వెళ్ళిపోవాలి. ఎలా వెళతాయో సరే, ఎవరు చెబుతారో సరే, ఎవరైనా చెప్పని, సమాజంలోకి దేవుడు అంటే ఏంటో వెళ్ళిపోవాలి, పరలోకం అంటే ఏంటో వెళ్ళిపోవాలి, యేసు అంటే ఎవరో తెలియచేయాలి. పరలోకానికి వెళ్ళటానికి యేసుక్రీస్తు ఏ మార్గం అనే సంగతి ప్రతి ప్రజలు తెలుసుకోవాలి. అందుకే కఠినంగా నుంచుంటున్నారు, ధైర్యంగా నుంచుంటున్నారు, ప్రాణాలను ఇస్తామంటున్నారు, హతసాక్షులుగా నిలబడుతున్నారు. ఏదైనా జరగనియండి, వాక్యము బంధింపబడకూడదు. యేసుని గురించిన మాట బంధింపబడకూడదు. నిత్య జీవానికి వారసులు అవ్వటానికి వాళ్ళకు కావాల్సిన మాటలు మాత్రం ఎక్కడ బంధింపబడకూడదు. అందుకే కష్టాలు వచ్చినా కానీ భరిస్తాం, బాధలు వచ్చినా కానీ అనుభవిస్తాం, ఎలాంటి ఇబ్బందులు కలిగినా కానీ సహించడానికి సిద్ధపడ్డారు ఆనాటి క్రైస్తవ సమాజం, ఆనాటి క్రైస్తవ సంఘం. అలా నిలబడిన వాళ్ళలో స్టెఫన్ వచ్చేసాడండి. స్టెఫన్తో ఏమంటున్నారో తెలుసా? యేసు క్రీస్తు గురించి చెప్తూ ఉంటే తీయండి రాళ్ళు, కొట్టండి రాళ్ళు పెట్టి. ఎందుకు? యేసుని గురించి చెప్తే కొట్టాలా? కొట్టడానికి సిద్ధపడిపోయారండి క్రూరమైన సమాజం. యేసు క్రీస్తు గురించినటువంటి వాక్యాన్ని చెప్పాలి అని అనుకుంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? రాళ్లతో కొట్టి చంపేసేయండి, రాళ్లతో కొట్టి చంపేసేయండి. స్టెఫెన్ అనే ఆయన యేసుని గురించినటువంటి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ప్రకటించకూడదని రూల్ జారీ చేసిన తర్వాత ఎందుకు ప్రకటిస్తున్నాడు? ప్రకటించకూడదు కదా. ప్రకటిస్తే ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి క్రూరమైన ఆజ్ఞను జారీ చేసి రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు. రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే స్టెఫెన్ ఏం చేశాడు? వాక్యం చెప్పటం ఆపేసి, నేను క్రైస్తవుని కాదు, నేను యేసుని నమ్మలేదు అని అబద్ధాలు చెప్పాడా? చెప్పలా. ప్రాణం పోయినా సరే, నా ఒంటిలో ఉన్నటువంటి ఆఖరి రక్తపు బొట్టు వరకు, నా కంఠంలో ఉన్నటువంటి మాట వచ్చే శక్తి ఉన్నంత వరకు ఆ యేసు మాటలే నేను పలుకుతాను, ఆ యేసు గురించి తెలియచేస్తానని చెప్పి తను మరణపు శయ్య మీద రాళ్లతో కొట్టిన తర్వాత ముఖమంతా గాయాలతో నిండిపోయినప్పుడు స్టెఫెన్ ఏమని పలుకుతున్నాడో బైబిల్లో నుంచి చదువుదాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచూ ఉండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఆ మాట పలికి నిద్రించెను. ఏం చేశాడు? ప్రభువా, వీళ్ళని క్షమించు ప్రభువా, యేసు వీళ్ళని క్షమించు ప్రభువా, వీళ్ళని క్షమించే ప్రభువా అని దేవుని మాటలను పలికి, దేవుని వాక్యాన్ని ప్రకటించి, ఒకనాడు యేసుక్రీస్తు వారు ఏ మాటలైతే సమాజానికి తెలియచేశాడో మత్తయి సువార్తలో, ఒకడు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను చూపించండి. యేసుక్రీస్తు వారు మరణంలో ఏమని చెప్తున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీళ్ళని క్షమించు. స్టెఫెన్ కూడా అంటున్నాడు, ప్రభువా, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, క్షమించు ప్రభువా, ఈ నేరము వాళ్ళ మీదకి రాకుండా వాళ్ళని కాపాడు ప్రభు అని తనను చంపుతున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ వాళ్ళ గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంటే స్టెఫెన్ ఏమనుకున్నాడో తెలుసా? నేను బంధింపబడినా పర్లేదు, నేను చచ్చిపోయినా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, నా యేసు మాటలు నిలబడాలి. ప్రపంచంలో భూమి మీద ఆఖరి మనిషి ఉన్నంత వరకు స్టెఫెను పలికిన ఈ మాటలు మనం చదువుతూ ఉన్నామంటే ఆ రోజు ప్రాణాలను తెగించి మరి, ప్రాణాలను త్యాగం చేసి మరి చెప్తున్నాడే, తండ్రి ఇదిగో వాళ్ళని క్షమించు, వాక్యాన్ని నేను ప్రకటించాలి, వాక్యాన్ని నేను ప్రకటించాలి. వాక్యము ఏ కోసైనా ఎలాంటి పరిస్థితులైనా కానీ బంధింపబడకూడదని చెప్పి కఠినంగా గొప్పగా ధైర్యంతో నిలబడిన వాళ్ళండి ఆనాటి సంఘస్థులు. స్టెఫెను విషయంలో గొప్ప హింస కలిగితే క్రైస్తవులందరి మీద అటాక్ చేయడానికి మొదలుపెట్టాడు సౌలు. ఏ పౌలు గారైతే వాక్యం వినిపించాలని చెప్పి ప్రపంచం అంతా తిరిగాడో, పౌలు గారు మారకముందు క్రైస్తవులను హింసించే రోజుల్లో స్టెఫెను మరణాన్ని కూడా దగ్గరుండి సమ్మతించాడు. నేనే చంపానని చెప్పండి. క్రూరుడిగా ఉన్నటువంటి సౌలు అంటున్నాడు, నేనే చంపానని చెప్పండి అని సౌలు గారు అలా చెప్తున్నటువంటి వేళలో
క్రైస్తవుల ఇంటికి వెళ్ళి ఇంటింటా చొచ్చి అందరినీ బయటకు లాగి ఎవరిని పడితే వాళ్ళని ఈడ్చుకుని వెళ్ళి చెరసాలలో వేస్తూ ఉంటే ఆనాటి క్రైస్తవులు ఏం చేశారో తెలుసా? ఎవ్వరు కాంప్రమైజ్ కాలేదు. చెప్తాం, వాక్యాన్ని ప్రకటిస్తాం. మీరు మమ్మల్ని బంధించి చెరసాలలో వేశారే, కానీ చెరసాలలోనైనా వాక్యాన్ని ప్రకటిస్తాం. ఎక్కడున్నా, ఏ క్షణమైనా, ఏ సమయమైందైనా వాక్యాన్ని ప్రకటిస్తామని ఆనాటి ఆది సంఘస్థులు నిలబడ్డారండి. ఈరోజు ఏది ఆ తెగువ? ఈరోజు ఏది ఆ పౌరుషం? ఈరోజు ఏది ఆ రోషం? ఈరోజు క్రైస్తవులో ఏది ఆ ధైర్యం? అలాంటివన్నీ ఎప్పుడో పోయినాయి. అందుకే బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు మనకు కూడా అదే రోషం, అదే పౌరుషం, యేసుక్రీస్తులోని ఆవేశం, ఆది సంఘస్థులకు ఉన్నటువంటి ఆవేశాన్ని మనం కూడా ఉనికి పుచ్చుకోవాలి. అలాంటివన్నీ తెచ్చుకోవాలి. క్రైస్తవుడిగా పిలువబడటానికి రోషం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు గురించి ఏ ప్లాట్ఫామ్ మీదైనా చెప్పడానికి, ఎంతమంది ముందైనా చెప్పడానికి, ఎవరి ముందైనా చెప్పడానికి ధైర్యంతో నిలబడాల్సినటువంటి రోజులు ఆసన్నమైనవి. కాబట్టే ఈరోజు మీరు వింటున్నటువంటి ఈ మాటలు. అందుకే వాళ్ళు అనుకుంటున్నారు, నేను బంధించబడినా పర్లేదు, నన్ను చెరసాలలో వేసినా పర్లేదు, యేసు మాటలు దాగకూడదు, యేసు మాటలు ఆగకూడదు. అందుకే అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం, దాదాపు అదే కాలముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఏంటంటండి హాబీ? యేసుక్రీస్తుని నమ్మినటువంటి క్రైస్తవులుంటే బలత్కారముగా పట్టుకుని తీసుకుని వెళుతున్నారు. బలత్కారముగా ఏం చేశారని? వాక్యాన్ని ప్రకటిస్తున్న వాళ్ళని, యేసుని గురించి మాటలు మాట్లాడుతున్న వాళ్ళని, యేసుకు ప్రార్థన చేసేవాళ్ళని, వాక్యాన్ని బంధించాలని ఏం చేస్తున్నారు? వాళ్ళు బలత్కారులుగా మారిపోయి యోహాను సహోదరుడైనటువంటి యాకోబుని ఖడ్గముతో చంపించి పడేశారు. ఎందుకని ఖడ్గంతో చంపింది? ఎందుకని కత్తితో మెడకాయను నరికేసింది? ఎందుకు చంపారు? వాక్యాన్ని ప్రకటించినందుకు కాదా? వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు తీసుకుని వెళ్ళి ఎక్కడో పడేస్తే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ప్రాణం పోయినా పర్లేదు, ఖడ్గంతో చంపేస్తారా పర్లేదు, అయినా కానీ వాక్యాన్ని ప్రకటిస్తాం. వాక్యం మాత్రం బంధింపబడకూడదు. మేము చెరసాలలో బంధింపబడినా నో ప్రాబ్లం, మమ్మల్ని ఇంకెక్కడ వేసినా నో ప్రాబ్లం అని ఆనాటి క్రైస్తవులు డిసైడ్ అయ్యారు. అందుకే అప్పుడు హేరోదు రాజు ఏమంటున్నాడు తెలుసా? పట్టుకోండి, పేతురుని కూడా పట్టుకోండి. పేతురుని పట్టుకుంటే జనాలకి ఇష్టమంట. వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి పేతురుని కనుక మనం నోరు మూపిస్తే యేసుని గురించిన మాటలు ఆపొచ్చు, యేసుని గురించిన మాటలు సమాజంలోకి వెళ్లకుండా ఆపొచ్చని ఏమి చేస్తున్నాడో బైబిల్లో నుంచి చదువుదాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 4వ వచనం, పేతురును పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టముల సైన్యములను అతనికి అప్పగించను. ఎవరిని? పేతుర్ని పట్టుకొని లోపల పడేశారు. ఎందుకు పడేశారు? వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు. పేతుర్ని ఏం చేశారు? చెరసాలలో వేశారు, జైలులో వేశారు. జైలులో వేస్తే వాక్యం చెప్పడం ఏమైనా ఆపేశాడా? లేదు, ఆగలేదు. వాక్యం ప్రకటించుకుంటూనే వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుడు వారికి తోడై ఉండి దేవుని మాటలు వాళ్ళకి ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే దేవుడే చూసి మురిసిపోతూ ఉన్నాడు. ఏ సౌలైతే స్టెఫెన్ని చంపించాడో, ఏ సౌలైతే జనాలను క్రూరంగా హింసించాడో, ఏ సౌలైతే యేసు నామమును బట్టి ప్రార్థన చేసేవాళ్ళని చంపించాడో, అదే సౌలు పౌలుగా మారిన తర్వాత ఏం చేశాడో తెలుసా? అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 22వ వచనం, అప్పుడు జనసమూహము వారి మీద దొమ్మిగా వచ్చిరి, న్యాయాధిపతులను వారి వస్త్రము లాగివేసి వారిని బెత్తముతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. ఎవరిని? పౌలు గారిని. ఏ సౌలైతే యేసుని నమ్మకముందు, ఏ సౌలైతే వాక్యాన్ని బంధించాలని ఆశపడ్డాడో, అదే సౌలు ఈరోజు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నాడో తెలుసా? చుట్టుపక్కల న్యాయాధిపతులు చేరారు, జనాలు చేరారు, అధిపతులు చేరారు. నీ వాక్యం ప్రకటించడం ఆపివేస్తావా లేదా? యేసుని గురించిన మాటలు చెప్పటం మానివేస్తావా లేదా అని చెప్పి బెదిరిస్తున్నారు, కొడుతున్నారు, చెరసాలలో వేయించాలని చెప్పి సిద్ధపడ్డారు. చాలా దెబ్బలు కొట్టారు. ఎందుకు కొట్టారు? యేసుని గురించి చెప్తున్నందుకు కొట్టారు. ఎలాంటి దెబ్బలు? ఒళ్ళంతా గాయాలు, బెత్తాలతో కొట్టేశారు, దూలాలకు కట్టించి మరీ కొట్టిన తరువాత ఏం చేస్తున్నారో తెలుసా? పౌలును శీలను బైబిల్ గ్రంథంలోంచి చదువుదాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం
23వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఏమని ఆజ్ఞాపించారు? జైల్లో వేసేశారు. కొట్టిన తర్వాత గాయాలతో పౌలుని శీలను జైల్లో వేసి అధికారులతో చెప్తున్నారు, వీళ్ళు భూమిని తలక్రిందులు చేసేవాళ్ళు, వీళ్ళు సామాన్యులు కారు, వీళ్ళు ఎక్కడుంటే అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తారు, వీళ్ళు ఎక్కడుంటే అక్కడ రక్షణ సువాసన వినిపిస్తూ ఉంటుంది, వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ యేసుక్రీస్తు గురించిన పరిమళ తైల వాసన వినిపిస్తూ ఉంటుంది. అందుకే వీళ్ళను బంధించాం, వాక్యాన్ని చెబుతున్నందుకు బంధించాం, చెరసాలలో పెట్టండి, జైల్లో కొత్త స్టాఫ్ని తీసుకోండి. వాళ్ళు ఏం చేయాలో తెలుసా? వీళ్ళు సైలెంట్గా ఉండాలి, వీళ్ళు యేసు గురించి మాట్లాడకూడదు. వీళ్ళు యేసు గురించి మాట్లాడితే జనాలు రక్షణ పొందుతున్నారు, వీళ్ళు యేసు గురించి మాట్లాడితే జనాలు పాపక్షమాపణ పొందుతున్నారు, వీళ్ళు యేసు గురించి మాట్లాడుతుంటే జనాలు పాపపు జీవితంలో నుంచి పరిశుద్ధ జీవితంలోకి వస్తున్నారు, వీళ్ళు యేసు గురించి మాట్లాడుతూ ఉంటే పరలోకపు మార్గంలోకి వీళ్ళు నడుస్తున్నారు. అందుకే వీళ్ళను సైలెన్స్ చేయాలి, వీళ్ళను మాట్లాడనివ్వకూడదు, జైల్లో పడేయండి. జైల్లో కూడా స్పెషల్ రూమ్. ఎలాంటి స్పెషల్ రూమో తెలుసండి? ఆ రూమ్కి మళ్ళీ స్పెషల్ ఫోర్స్. వీళ్ళు మాట్లాడుతూ ఉంటే పక్కన వాళ్ళకు వినిపించకూడదు. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో పౌలును శీలను బంధించారు. పౌలును శీలను బంధించిన తర్వాత ఏం జరిగిందో చదువుదాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 24వ వచనం. అతడు వట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి, ఖైదీలు వినుచూ ఉండిరి. ఏం జరిగింది? పౌలును శీలను కొట్టి గాయాలతో బంధించి కాళ్లకు బొండలు వేసి లోపల చెరసాలలో పడవేసి సెక్యూరిటీ ఫోర్స్ని పెంచి ఇంత చేస్తే అర్ధరాత్రి పూట ప్రారంభమైంది. ఏం ప్రారంభమైందో తెలుసా? పౌలును శీలను బంధించారు కానీ వాక్యాన్ని బంధించలేరు, యేసును గురించిన మాటను మీరు బంధించలేరు. అందుకే పాటలు మొదలైనవి, అర్ధరాత్రి పూట వర్షిప్ సర్వీస్ మొదలైంది, మిడ్ నైట్ వర్షిప్ సర్వీస్ ప్రారంభమైంది. దేవుని గురించినటువంటి కీర్తనలు పాడటం ప్రారంభించారు, ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ఖైదీలలో పరివర్తన, ఖైదీలలో మార్పు. భయంకరమైనటువంటి నేర చరిత్ర కలిగినటువంటి ఖైదీలు కూడా పాడుతూ ఉన్నప్పుడు, దేవుని గురించి మాటలు తెలియచేస్తూ ఉన్నప్పుడు, యేసు క్రీస్తు గురించినటువంటి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు బండలు లాంటి హృదయాలు మెత్తటి హృదయాలుగా మారిపోయినాయి. పాప క్షమాపణ పొందుకోవాలని ఆశ కలిగింది, దేవుడంటే ఏంటో తెలుసుకున్నారు. పౌలు శీలలో అర్ధరాత్రి పూట భయంకరమైన శ్రమలలో ఉండి, గాయాలతో ఉండి, దెబ్బలు తిని మరి ఇలాంటి పరిస్థితిలో కీర్తిస్తూ పాడుతూ ఉన్నటువంటి వేళ ఖైదీలలో పరివర్తన. జైలర్ గారు వింటున్న తర్వాత చూస్తున్నాడు, వెంటనే పెద్ద భూకంపం కలిగింది. భూకంపం కలిగిన తర్వాత చూస్తూ ఉంటే జైలర్ అనుకుంటున్నాడు, అయ్యో నా జాబ్ పోయిందే, అయ్యో నా తిండి ఏంటి, నా ఫుడ్ ఏంటి, నా బెడ్ ఏంటి, నా భార్య ఏంటి, నా పిల్లలేంటి, వాళ్ళని నేను ఎలా పోషించుకోవాలి, నా ఉద్యోగం తీసేస్తారు కదా అని బాధపడుతూ ఉన్న వేళ పౌలు గారు పిలిచి అంటున్నాడు, డోంట్ వరీ. వాళ్ళెవరో తెలుసా? నిన్నటి వరకు ఖైదీలు, వాక్యము విననంత వరకు ఖైదీలు. ఇప్పుడు వాళ్ళు వాక్యాన్ని విన్నారు, వాక్యం విన్న తర్వాత మారారు, యేసుని నమ్మారు, యేసుక్రీస్తుని అంగీకరించారు, పాప క్షమాపణ పొందుకొని పరిశుద్ధులుగా మారటానికి వాళ్ళు సిద్ధపడ్డారు. కావాలంటే అటెండెన్స్ రిజిస్టర్ తెచ్చుకో, అడుగు, చూసుకో, ప్రతి ఖైదీ ఇక్కడే ఉంటాడని చెప్పినప్పుడు చూసుకుంటే ఖైదీలందరూ అక్కడే విన్నారు. ఏంటి ఈ మార్పు? వాక్యం. వాక్యాన్ని ప్రకటించినప్పుడు జైలులో ఉన్న ఖైదీల్లో మార్పు. వాక్యం మాత్రం బంధింపబడకూడదు. చెరసాలలో వేసి బంధిస్తావా బంధించు, కానీ వాక్యం మాత్రం బంధింపబడకూడదని పౌలు గారు శిల గారు కష్టపడి అర్ధరాత్రి పూట వాక్యాన్ని చెబితే అక్కడ ఖైదీలు మారారు. ఖైదీలు మారటమే కాకుండా ఆ జైలర్ గారు కూడా మారి అర్ధరాత్రి పూటే బాప్తిసం ఎలా తీసుకుంటున్నాడో బైబిల్లో నుంచి చదువుతాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 30-31 వచనాలు. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఎప్పుడు? రాత్రిపూట, అర్ధరాత్రి పూట మిడ్ నైట్ సర్వీసులో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు. ఏ వాక్యాన్ని అయితే ప్రకటిస్తున్నారని ప్రకటించకూడదని పౌలు శీలను బంధించారో, బంధించినా కానీ వాక్యం మాత్రం బంధింపబడలేదు. వాక్యం బంధింపబడకుండా వాళ్ళు వాక్యాన్ని చెప్తే జైలర్ గారు అప్పటికప్పుడే బాప్తిసం తీసుకున్నారు.
ఇలాంటి గొప్ప గొప్ప సంగతులు బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు ఏమని అర్థమవుతుంది? నీ వల్ల ఎందుకు వాక్యం బంధింపబడుతుంది? నీవు నోరు తెరిచి వాక్యాన్ని ప్రకటించాల్సిన చోట వాక్యాన్ని ప్రకటించట్లేదు. ఎందుకని? నీవు డబ్బులు ఖర్చు పెట్టి దేవుని కొరకు మీటింగ్స్ ఏర్పాటు చేయాల్సిన చోట మీటింగ్స్ ఏర్పాటు చేయట్లేదు. ఎందుకని? నీ దగ్గర ఉన్న టాలెంట్ని దేవుడికి ఉపయోగించాల్సిన చోట ఎందుకు ఉపయోగించట్లేదు? మౌనం ఎందుకు మారిపోతున్నావు? నీ వలన వాక్యం ఎందుకు బంధింపబడుతుంది? ఒకవేళ నీ వలన వాక్యం కనుక బంధింపబడితే నీ వలన నాశనమయ్యే ఆత్మలకు నీవే జవాబుదారి. ఒకవేళ నోరు గనక తెరిచి ఎలాంటి పరిస్థితులైనా వాక్యం బంధింపబడకుండా నీవు గనక నోరు తెరిస్తే రక్షింపబడేవాళ్ళు రక్షణ పొందుతారు. ఎవరెవరైతే దేవుని దగ్గరికి రావాలో వాళ్ళందరూ వస్తారు. పరలోకానికి చేరాల్సిన వాళ్ళందరూ చేరతారు. నీ వలన మాత్రం వాక్యం బంధింపబడకూడదు. నీ వలన మాత్రం వాక్యం ఎలాంటి పరిస్థితుల్లోనూ బంధింపబడకుండా ఉండాలంటే నేడే నోరు తెరు. నేడే దేవుని కొరకు కష్టపడు. నేడే దేవుని కొరకు ఒక మంచి నిర్ణయానికి రా. దేవుని కోసం కష్టపడి భూమిని తలక్రిందులు చేసిన పౌలు శీల గారిని ఆదర్శంగా తీసుకుని నీ వలన చెప్పగలిగినటువంటి వాక్యాన్ని చెప్పు. దేవుని కోసం చేయాల్సిన సమస్తాన్ని నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీవు పీల్చుకుంటున్నావే గాలి, ఆ గాలి పీల్చుకుని ఆఖరి శ్వాస విడిచే లోపే నీవు చేయాల్సిన కార్యక్రమాలన్నీ దేవుని కొరకు చేయవలసిందిగా కోరుతూ ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, మనుషులకు ఎన్ని ఇబ్బందులు కలిగినా దేవుని వాక్యం సమాజంలోకి వెళ్లకుండా అడ్డుపడకూడదని బైబిల్ గ్రంథంలో మాకు తెలియచేశారు ప్రభా. నీ బిడ్డలందరూ ఎంతో కష్టపడ్డారు, వాక్యాన్ని ప్రకటించారు, ప్రాణాలను సైతం అర్పించారు ప్రభా. ఆ మాటలు విన్నటువంటి మేము మా తరపు నుంచి వాక్యం బంధింపబడకుండా మా తరపు నుంచి దేవుని కొరకు మేము చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని సక్రమంగా సగౌరవంగా జరిగించినట్లుగా మీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాము. దైవజనులు బోధించిన వాక్యము ద్వారా ప్రభువు మీతో మాట్లాడి ఉన్నారని మీరు భావించినట్లయితే స్క్రీన్లో చూపిస్తున్న మా ఫోన్ నెంబర్స్కు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థించుటకు మేము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాము. అంతేకాకుండా ఈ కార్యక్రమంపై మీ సలహాలు, ప్రార్థన అవసరతలు ఉత్తరం ద్వారా పంపుటకు మా అడ్రస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్, మిట్ట మీద, భుజభుజ, నెల్లూరు 524004. మా ఫోన్ నెంబర్స్ 0861-230-5318. మా సెల్ నెంబర్ 9440827852. అందరికీ వందనాలు.